సో మీరు చెప్పిన డైలాగ్ ఒక్కటి మాకు చెప్తారా? అంత ఈజీగా నేను చెప్పలేను. నాకు నిజంగానే ఐఎమ్ రియలీ షై. అలా అంత అందుకే ఎవరైనా ఒక డ్యాన్స్ స్టెప్ వేయండి లేకపోతే ఒక డైలాగ్ చెప్పండి, నా వల్ల కాదు. ఎందుకు? అది బాగా ఉంది కదా, కర్రలు లేని నమ్మకం లేని ప్రేమ, కర్రలు లేని తెంచు, నిలబడవు రేణుక అంటాను. కొంచెం ఎమోషన్తో. ఇంపాసిబుల్. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. నాకు ఓకే, యువర్ ఎక్స్క్యూజ్డ్. అయితే పాడి పాడిద్దాం. ఈ షో ఎవరు చూడరు మళ్ళీ నేను పాడితే. లేదు, అందరూ చూస్తారు. నేను పాడితే అసలు ఛానల్ మార్చేస్తారు, వామ్మో అంటారు. యూట్యూబే స్ట్రైక్ ఇచ్చేస్తుంది. ఇదేంటి, వాట్ ఇస్ దిస్ అంటారు. ఐ డోంట్ థింక్ సో, వి డిసగ్రీ ఫర్ దట్. నాకు ఆ పాడే టాలెంట్ లేదు. అది దేవుడిచ్చే వరం. పాడే వాళ్ళందరిది నేను వింటుంటే అదొక వరం, దేవుడు వరం. అందరూ పాడలేరు. అని అందుకే ఆర్యానా వివియానా పాడేటప్పుడు నాకు భలే ఎమోషనల్ అవుతా. దే హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ వాయిసెస్. నాకు దేవుడి ఆశీస్సులతో వాళ్ళు మంచి నటులు అవ్వాలని, నాకు సింగర్స్ అవ్వాలని. వాళ్ళు ఏమనుకుంటారో చూసుకోవాలి. డెఫినెట్గా వాళ్ళు ఆ పాత్రలోనే ఉన్నారు కాబట్టి మీ విషయస్ అన్నీ త్వరలోనే డ్రీమ్ కమ్ ట్రూ లాగా వచ్చేస్తాయి. సో విష్ణు గారు, దేర్ హ్యావ్ బీన్ అ లాంగ్ జర్నీ. జిన్నా వరకు తీసుకుంటే అయితే మీరు ముందు సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, బయట కానివ్వండి, యువర్ అన్ ఎంటర్ప్రెన్యూర్, యువర్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సో కంపారిటివ్లీ విష్ణు గారికి నేను యాక్టర్ నవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఓన్లీ యాక్టరే అండి. ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్. నేను అందగానే కాదు. చిన్నప్పుడు కూడా ఐ వాజ్ లావుగా ఉండేవాడిని, బాగా కలర్ తక్కువ. అండ్ నన్ను ఎప్పుడు మా ఫ్యామిలీలో కూడా నటుడుగా నన్ను ఎవరు చూడలేదు. ఓన్లీ నాన్నగారిని, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాన్నగారిని వెళ్ళి అడిగాను. అంటే అమ్మకి చెప్తే అమ్మ నాన్నగారికి చెప్పింది. సో అప్పుడు వచ్చింది. కానీ దేవుడిని ఒకటే కోరేవాడిని, నన్ను యాక్టర్ని చెయ్యి, నేను కష్టపడతాను, నేను డిసిప్లిన్గా ఉంటాను, జస్ట్ మేక్ మీ అన్ యాక్టర్, ఐ విల్ డూ ఎనీథింగ్ ఇట్ టేక్స్ అని. సో వాట్ ఈస్ ద వన్ క్వాలిటీ, అంటే మీకు బాగా పర్సనల్గా మీలో ఇష్టమైన క్వాలిటీ యాజ్ అన్ యాక్టర్? ఐ డోంట్ నో. నాకు కానీ నా కెమెరా ముందు కానీ మీరు నన్ను నిలబెడితే షూటింగ్ అని చెప్పారంటే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ. దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ. నాకు డిజ్నీ ల్యాండ్లో తీసుకెళ్ళి పిల్లల్ని కానీ ఎవరైనా వదిలేస్తే ఎలా ఉంటుందో, నన్ను షూటింగ్ అని చెప్పారంటే ఐ ఎంజాయ్ ఇట్ సో మచ్. You forget everything. Yes. Okay. I love it. సో మరి సినిమాలు అంటే డాన్సులు, ఫైట్లు, ఇవన్నీ ముందు మనం ప్రాక్టీస్ చేయాలి, కష్టపడాలి, ఒకే షాట్లో మనం అంతా పర్ఫామ్ చేయాలి. కానీ బిజినెస్ మ్యాన్ అయితే హాయిగా కూర్చుని మన బ్రెయిన్తో ఆడచ్చు. ఇదేమో ఫిజికల్ వర్క్, సో మచ్ ఆఫ్ ఫిజికల్ వర్క్ టూ. నాకు బిజినెస్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఐ లవ్ యాక్టింగ్. So that's what I want to do, and that's what I always want to do. సో దట్స్ గ్రేట్. సో కమింగ్ బ్యాక్ టు, అంటే వి విల్ గో ఫోర్త్ అండ్ బ్యాక్. సో జిన్నా ఏంటంటే, జిన్నాలో ఈశాన్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, డైరెక్టర్. సో మీకు పర్సనల్గా ర్యాప్ ఉందా? నాకు దానికి ముందు లేదండి. సూర్య ఉండి ఆయన శ్రీను వైట్ల గారు అసిస్టెంట్గా ఉండేవారు. సో కోన వెంకట్ గారు తీసుకొచ్చి సజెస్ట్ చేశారు ఆయన్ని. సో వి సెడ్ ఓకే ఫైన్, లెట్స్ సూర్యతో చేద్దామని. శ్రీను వైట్ల గారితో చేస్తే ఆ మాత్రం మినిమం కామెడీ టైమింగ్ ఉంటుందిగా. అవును. అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం మనం ఏ సినిమా చేస్తున్నా డైరెక్టర్స్ అనేది కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి. బికాస్ ఒకప్పుడు స్టార్స్ ఇమేజ్తో సినిమాలు రన్ అయిపోయేవి, ఇప్పుడు అవ్వట్లేదు. దేర్ నీడ్స్ టు బి కంటెంట్. జనాలు చూసేది ఒక్కటే, కంటెంట్. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. స్టోరీ బాగుందిరా కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు, ఇలా ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళే ముందు ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్తాం. సో అలా ఉంటుంది కదా. సో మీరు ఏ పాయింట్ చూసి ఇంప్రెస్ అయ్యారు? కథేనండి, కథే. చాలామంది అంటారు కథ, స్క్రీన్ ప్లే ఇలా చేయాలి అలా చేయాలని రివ్యూస్లో అంతా. వాళ్ళందరినీ కథకి స్క్రీన్ ప్లేకి తేడా ఏంటో వాళ్ళని చెప్పండి. రివ్యూలు జనరల్గా చెప్తారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. వాళ్ళకి ఆ తేడా చెప్పండి, కథకి స్క్రీన్ ప్లేకి ఏంటి తేడా అనేది పెద్దగా చెప్పలేరు. ఊరికే వాడుకోవడానికి బాగుంది కదా అని ఒక మాట చేస్తారు. బట్ నాకు బాగా జిన్నా చేయడానికి ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కథ అండ్ ద అమౌంట్ ఆఫ్ హ్యూమర్ దీంట్లో యాడ్ చేయగలిగింది. ట్రూ. అంటే ఇది డెఫినెట్గా మళ్ళీ ఎలా అయితే బబ్లు ఉన్నాడో అలాగే జిన్నా కూడా 2.0 అయి ఉండొచ్చు. బబ్లూస్ 2.0 ఈజ్ జిన్నా. సో దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ.
ఓ యూ ల్యాబ్ సి డీ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇంత పెద్ద హిట్ అవుతుందా అని మేము ఇంతగా ఎంజాయ్ చేస్తారా అనేది మాకు తెలియదు. అవును. సేమ్ థింగ్ జిన్నా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఏ లెవెల్కి మీరు ఎంజాయ్ చేస్తారని నమ్మకం మాకుంది, కానీ ఏ లెవెల్కి ఎంజాయ్ చేస్తారు, దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తారు అనేది ప్రజలే చెప్పాలి. యా, ఇట్స్ ఆన్ October 21st, సో టైం ఉంది ఇంకా. అయితే విష్ణు గారు, ఇందులో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ వీళ్ళిద్దరు పాపం బాగా కష్టపడి సన్నగా ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు సినిమాలో హీరోయిన్లుగా చేయండి అమ్మా అని పిలిచి బాగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ పెట్టేవాళ్ళట. లేదు అప్పుడు నాకు నేను షూటింగ్లో ఉన్నప్పుడు కంపల్సరీ అందరూ యాక్ట్ చేసే ప్రతి ఒక్కరూ కలిసి భోంచేయాలి. కానీ మీరు మాత్రం ఆకులు అలమలే తినేవాళ్ళట. నేనేం చేస్తానంటే నేను అంతా కొంత తినేవాడిని. నాకు ఎక్కువ టేబుల్ ఫుల్గా ఉండాలి, అందరూ భోంచేయాలి, మాట్లాడుతూ భోంచేయాలి. నేను చాలా స్లోగా తింటాను, అందరితో మాట్లాడాలి, అది చేయాలి. సో అది ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య నాతోనే షెఫ్, నాకే ఒక ఓన్ షెఫ్ ఉంటాడు, ఒక అతన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న బ్యాడ్ హ్యాబిటే ఈటింగ్. సో తినేదేదో జాగ్రత్తగా తిందాం, నచ్చింది తిందాం అనే ఉద్దేశంతో అక్కడే వండుతారు నాకు. సో అందరికీ క్యాజువల్గా ఏం కావాలో మార్నింగ్ వెళ్ళి మీకు ఏం కావాలి, ఈరోజు ఇది మెనూ బిగినింగ్ అడిగాను, దాని తర్వాత లేదు నా మెనూ అని నేను అందరికీ చెప్తాను. సో అది ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ ఉండేది, అట్ ద సేమ్ టైం కొంచెం ఈ హెల్తీ ఫుడ్ ఉండేది అనమాట. ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ ఉండిన తర్వాత ఈ డైట్ ఫుడ్ ఎవడు తింటాడు, ఎవడు తినేవాడు కాదు. యా, మీరు తప్ప ఎవరు తినేవాళ్ళు కాదంట. పాయల్స్ అన్ని కంప్లైంట్ ఏంటంటే మేము ఎక్స్ట్రా ఎక్సర్సైజులు చేయాల్సి వచ్చేది అనేసి. నేను ఎలాగో అంత ఫాస్ట్గా తగ్గలేకపోయాను, కనీసం నా పక్కన వీళ్ళు కొంచెం వెయిట్ వేస్తే బ్యాలెన్స్ అవుతాం ఉద్దేశంతో. సో పాయల్ ఒక ట్రాన్సిషన్ తర్వాత మళ్ళీ జిన్నాలో కనిపించబోతున్నారు. అంటే